ఒకానొకప్పుడు మన మీడియా ఛానల్ ఎలా ఉండేవి? ఎంత పవర్‌ఫుల్‌గా ఉండేవండి. ఎంత మంచి స్ట్రింగ్ ఆపరేషన్స్ చేశారు. ఎంత మంచి గొప్ప గొప్ప జర్నలిజం చేసేవాళ్ళని చూస్తే నాకు ముచ్చటేసేది. నిజంగా నేను నైన్త్ క్లాస్‌లో ఉండేటప్పుడు ఈ టీవీ9 ఏదైతే ఉందో అదొచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు నా మీద తిట్టాడు. అమ్మాయిల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపించింది. అతని ఇన్‌స్టా అకౌంట్ ను మెటా క్లోజ్ చేసింది. అతని యూట్యూబ్ ఛానల్ పైన కూడా ఈ ప్రభావం పడనుందా? ఎంత బాధాకరమైన విషయం అంటే వీళ్ళ టీవీ ఛానల్లో చూసే నేను జ్ఞానోదయం వచ్చింది. నేను నైన్త్ క్లాస్లో ఉండేటప్పుడు ఈ న్యూస్ ఛానల్ వచ్చింది. ఈటీవీ2 తర్వాత న్యూస్ తర్వాత ఇది రెండే ఉండేవి. అటు ఇటు రెండు చూసేవాడిని. నాకు న్యూస్ అంటే ఇష్టం. పేపర్ బాగా చదువుతాను. ఈనాడు పేపర్ని ప్రతిభ అనే పేజ్ ఉండేది. ఆ ప్రతిభ అనే పేజ్ నా జీవితాన్ని మార్చింది. ఆ ప్రతిభ అనే పేజ్ అంత న్యూస్. అందుకే నా తెలుగు చూసుకుంటే మా గ్రాంధికం ఒక జర్నలిజంకి ఉండాల్సిన పవరు వొకాబులరీ నాది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసు కదా. నాన్ స్టాప్గా 8 గంటలు సింగిల్ టేక్లో గొక్క తిప్పుకోకుండా మహాభారతం రామాయణం అప్పచెప్పేస్తాను. అదే కాదు ఇంకా ప్రతిదీ. ఎందుకంటే చదివిన చదువు, ఆ తెలుగు మీద పట్టు, భాష మీద నియంత్రణ, అక్షరం జ్ఞానం అదంతా డిప్టాంగ్స్, మోనోటాంగ్స్, సందులు, సమాసాలు, గ్రాంధికం, సంస్కృత పద్యాలు. అబ్బో నోరు తిరక్కపోయినా నాలికని మడత పెట్టి ఎగరేసి కిందేసి కుదిరే డైలాగులు, 2 నిమిషం 3 నిమిషాలు నాన్ స్టాప్ డైలాగులు. అబ్బో ఎన్నో 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 ఎన్నో. మీ న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చిన జ్ఞానమే. వికట కవి అని చెప్పేది టింగ్ టింగ్ అనుకొని వచ్చేవాడు. కట్నం తీసుకున్నవాడు గాడిద అని చెప్పి ఎంతో 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 ఎంతెంతో మంచి మంచి వీడియోలు చేసేవాడు ఈ టీవీలోని. నేను బాగా నమ్మేది ఈ టీవీ9 ఒక్కదాన్నే. ఇంకా మిగతా దాన్ని చూసేవాడిని కదా నిన్ను. ఎందుకంటే నమ్మకం. ఆ తర్వాత దాన్ని చూసి దాన్ని ఇన్స్పిరేషన్గా ఇంకా పిల్ల న్యూస్ ఛానల్ పుట్టాయి అనుకోండి, అదంతా అనవసరం. ఆ తర్వాత ఈ టీవీ9 అన్ని రాష్ట్రాల్లోకి విస్తరింపజేసి అభివృద్ధి చేసింది. నేను తర్వాత 2014లో అమెరికా వెళ్ళిపోయాను. యూఎస్ వెళ్ళిపోయిన కాడ నుంచి 2014 నుంచి 2026 వరకు నేను న్యూస్ ఛానల్స్ని చూడలేదు. ఏదో ఎప్పుడో అప్పుడే తప్ప నాకు. ఎందుకంటే అమెరికా మాకు షిప్లో శాటిలైట్లు మాకు ఇచ్చినవే బాత్రూమ్లు క్లీన్ చేస్తే 50,000. ఆ 50,000 ఇంటికి దాయి పంపించాలి. అంతేగాని ఇంటర్నెట్ వాడుకోవడానికి మాకు ఆప్షన్ లేదు. శాటిలైట్ ఇంటర్నెట్ ఉంటుంది కానీ ఎక్స్పెన్సివ్, డబ్బులు ఎక్కువ. ఎవడో ఇంటర్నెట్ మాకు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, న్యూస్ గట్ట పట్టించుకునే టైం లేదు. ఎవడో తెలియదు. పని చేయడం, బాత్రూమ్ క్లీన్ చేయడం, 50,000 ఇంటికి పంపించడం, అలాగే అయిపోయింది. జీవితం అంతా అలాగే వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన క్రమం ఆ న్యూస్ అలాంటి ఛానల్ ఇంత దిగజారిపోయాడు అని. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంటు నేను ఎందుకు అలా చేశాను అంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డీయాక్టివేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి. యూట్యూబ్లో కూడా డీయాక్టివేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి. ఉంటుందా లేదా? ఆప్షన్స్ ఉంటాయా లేదా? మామూలుగా చెప్తున్నాను. నేను ఎందుకు చేశానంటే, నేను ఒక ఆటగాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక తొంటరి పిల్లోడిని. నాకు ఆటలు ఆడడం సరదా. నేను ఏ తప్పు చేయలేదు. ఆడుకోవడం ఇష్టం. ఇప్పుడు నేను డీయాక్టివేట్ చేశానంటే నేను ఎందుకు చేశానంటే, కుక్కలు ఉన్నాయి. ఒక 5,000 కుక్కలు అరుస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆహారం ఎవరేస్తారు చెప్పండి? ఇప్పుడు మన ఇంటి ముందు ఒక 10 కుక్కలు ఉన్నాయండి. నువ్వు ఈరోజు బిస్కెట్లు వేసావు. ఆ కుక్కలు అలా ఎదురు చూస్తే మళ్ళీ యజమాని ఎప్పుడు వస్తాడో, ఆకలి వేస్తాడు ఎప్పుడు. ఆ కుక్కలకి ఆహారం దొరకదు కదా. ఎవరేసినా ఏమో పాయిజన్ పెట్టి. ఇప్పుడు అదే ఈ 5,000 కుక్కలకి ఆహారం వేసాను. సరదాగా వేసాను. చచ్చిపోయిన కుక్కలందరూ ఎలా ఉన్నారని చెప్పి వేసాను. మిగతా వాళ్ళ వీడియోలు వాడుకుంటే వాళ్ళు కాపీరైట్ స్ట్రైకులు, కమ్యూనిటీ గైడ్లైన్స్ వేస్తారు. నేనంటే ఎవరికి వేయను. నా పేరు చెప్పుకొని 10 మంది బతకాలని నా కోరుకునే వ్యక్తిని. నేనేదో సరదాకి ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిందంటే ఇంప్లిమెంట్ చేశాను. నాకు ఏదైనా ఐడియా వస్తే ఆ రోజే ఇంప్లిమెంట్ చేసేస్తాను. దాచుకోను, కుళ్ళిపోతుంది. ఇంప్లిమెంట్ చేస్తే ఆ కుక్క బిస్కెట్లు తినడానికి 5,000 కుక్కలు వచ్చి ఆనందించాను. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ టీవీ9లోనే వస్తుంది. నవ్వుకున్నానంటే నేను ఎంత బాధపడ్డానంటే, అయ్యయ్యో మీడియాలో బయటకు వచ్చి చెప్దామన్నావురా, ఫోన్ చేసి చెప్దామన్నా, సార్ నేనే చేశాను సార్ అని. కానీ మిమ్మల్ని చూసి మిగతా మొత్తం అన్ని మీడియా ఛానల్ మీదే నెంబర్ 1. మొత్తం అన్ని మీడియా ఛానళ్ళు చేశారు. నాకు ఎంత బాధ అనిపించిందంటే, అరే ఇదేంట్రా వీళ్ళు చేస్తున్నారనేసి. కొన్ని ఇప్పుడు నేను దేవుళ్ళు తిట్టాను అంటున్నారు. గరికపాటి గారు ఏమన్నారు? బలాత్కారం అన్నారు, అత్యాచారం అన్నారు. నేను దాన్ని ఇంగ్లీష్లో అన్నాను. ఆయన జరగలేదు అన్నారు, నేను జరిగింది అన్నాను. జరిగింది ది అనే మాటకి ఇంత అర్థంతమా? ఇంత అవసరమా? అది ప్రజా సమస్య. తప్పు అయిపోయింది. చెయ్యని పాపానికి 100 సార్లు క్షమాపణ అడిగానా లేదా? 100 సార్లు క్షమించండి, క్షమించరా? ఏంటి అంత పెద్ద నేరం చేశానని? ఇప్పుడు మీ గోల భరించలేక
పోలీసులు లేఖ రాశారు అని అన్నారు. లేఖ ఎందుకు రాస్తారు? ఇదేమైనా అమీర్పేటలో తయారైన యాప్లా అండి? 10 రూపాయలు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే, ఎంపీ ఫోన్ చేస్తే యాప్లో వీడియో తీసేయడానికి అమెరికా అండి. అమెరికా అగ్రరాజ్యం అమెరికా. ప్రపంచ దేశాలు వాడుతున్నాయి. ఇన్స్టాగ్రాము, యూట్యూబు గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తాయి. నేను శాటిలైట్ ఛానల్ కాదు, ఎవరి పేరు ఎవరి వీడియోలైనా వేయడానికి, ఏ పార్టీకైనా అమ్ముడుపోవడానికి, డబ్బులు ఇస్తే ఎంత ఏదైనా చేయడానికి కాదండి ఇవి. మీరు అర్థం చేసుకోవాలి. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ గైడ్ లైన్స్ మీద నడుస్తాయి. వాటికి గైడ్ లైన్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మనం వీడియోలు చేయాలి. రిలీజియన్ని నెవర్ టచ్ చేయకూడదు, రిలీజియన్ని అబ్యూస్ చేయకూడదు, రిలీజియన్ గాడ్స్ని తిట్టకూడదు. నేను ఎక్కడ తిట్టాను? ఆ వీడియో ఇప్పటికీ ఉంది కదా, దగ్గర 70 లక్షల మంది చూశారు. ఆ వీడియో అలాగే ఉంది కదా. ఇప్పుడు అందులోనే తప్పు ఉంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామే పీకేస్తుంది ఫస్ట్. అందులోనే తప్పు ఉంటే మీ వీడియోలు పోతాయి. మీరు అందరూ ప్లే చేశారు, మీ యూట్యూబ్లో ప్లే చేశారు, ఇన్స్టాగ్రామ్లో ప్లే చేశారు, ఫేస్బుక్లో ప్లే చేశారు, మీరు అందరూ ప్లే చేశారు అంటే తప్పు లేదనే కదా. తప్పు ఉంటే యూట్యూబ్, ఫేస్బుక్లో ఎలా ఒప్పుకుంటాయండి? జనాలను నిరుపాపలు చేశారు, చేసుకొని. అసలు నేను ఇదంతా ఎందుకు చేశానని నేను తర్వాత మీకు చెప్పినప్పుడు మీరు షాక్ అవుతారు. నేను ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది. బెట్టింగ్ యాప్ లాంటి 6 సంవత్సరాలు పోరాడి పీకేనండి. మీ మీడియాలో ఎవరైనా వచ్చి హెల్ప్ చేశారా? ఎవరైనా నాకు వచ్చి హెల్ప్ చేశారా? నా అంతటి నేను స్వయం శక్తితో ప్రజల సమస్య ఏదని చెప్పి, నాకు డబ్బులు వస్తున్నా, నెలకు 30 లక్షలు వస్తున్నా, అది పక్కన పెట్టి ప్రజలు ఇచ్చిన ఈ ప్రజల కోసం, మనం యువత కోసం ఉండాలి, యువత దేశానికి వెన్నెముక అని చెప్పి యువత కోసం ముందుండి నేను వాళ్ళ కోసం చేశాను, విజయం సాధించాను. అప్పుడు కూడా మీరు చేశారు. మీరు ఏం చేసుకున్నా, మీరు నా వీడియోలు ఏం వాడుకున్నా నేను ఆల్వేస్ వెల్కమ్. కొన్ని న్యూస్ ఛానళ్ళు అయితే 120 వీడియోలు ఉన్నాయి. వీడియోని ఎడిటింగు గట్టా లేదు, అలా తీసుకెళ్ళి పెట్టాడు, యాడ్స్ వేసుకోవడం. ఉల్లిపాయలు, టమాటాలు అమ్మబడును, మినపగుళ్ళు అమ్మబడును, నూనె ప్యాకెట్లు అమ్మబడును. నా వీడియో నన్ను తిట్టడం ఏంటి? మీరు డబ్బులు, నేను ఎవరికైనా ప్రమోషన్ చేశానా అండి? మొత్తం ఈ యూట్యూబ్లో చరిత్రలో దగ్గర 50 కోట్ల రూపాయల కాళ్ళతో తన్నుకున్నాను. నాకు సబ్స్క్రైబర్లో దేవుళ్ళతో సమానం. వాళ్ళతో వ్యాపారం చేయకూడదు అనే సిద్ధాంతంతో ఉన్నాను కాబట్టి నేను ఏ రోజు కానీ మీరు నా ఫోటో పెట్టుకొని నన్ను తిట్టుకుంటూ ఉల్లిపాయలు, టమాటాలు అమ్ముకున్నారు. అది మీ వ్యాపారం, దాన్ని మీ పర్సనల్, నేనేం అనుకోకూడదు. కానీ మరి కొంచెం ఇంకిత జ్ఞానం ఉంటుందండి. మీడియా సంస్థలు అంటే ఏంటి, జర్నలిజం అంటే ఏంటి? ప్రజల సమస్యని ప్రభుత్వానికి వినిపించేదే మీడియా. ప్రజా సమస్యని ప్రజలకు తెలియజేసేదే మీడియా. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మీ ఛానల్ని. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఛానల్. నేను అందుకే ఇన్స్టాగ్రామ్లో నెతికి మరీ ఫాలో చేస్తుంది. ఎందుకు అనుకున్నారు? నాకు ఈ ఫేవరెట్ ఛానల్. అలాంటి ఫేవరెట్ ఛానలే ముందుండి ఇలా నా మీద విషయం చెక్కుతుంటే కొంచెం బాధ కలుగుతుంటుంది. అంతే కదా, మీదే కదా నెంబర్ 1. నా 9th క్లాస్లో పుట్టింది మీ ఛానల్. ఇప్పుడు నేను ప్రయోజకున్నవి 130. మీ టీవీలో వచ్చిన న్యూస్లే గట్ట పెద్ద పెద్ద స్కామర్స్ని, బాబాల్ని, లింగహో అని బాల సాయిబాబా అని చెప్పి నోట్లో లింగాలు తీసే బాబాని గట్టా ఎక్స్పోజ్ చేసి పెద్దోళ్ళని పిన్ కౌంటర్ అని చెప్పి మంచి న్యూసెస్ వచ్చేవి. ఇప్పుడు అంతా స్క్రాపు, చెత్త. మంచి జర్నలిజం చేసే వాళ్ళని, నిజంగా ఎథిక్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోండి. ఎవరు ఎక్కడికి పోరు. విలువలతో కూడిన మీడియా ఛానల్ని నడపండి. సమాజం ఎలాగున్నా ఓకే అనేసి అందరు మీడియాలు చేశారండి. బాధ అనిపించిందండి. నేను చేసిన 99 మంచి పనులు ఉన్నాయి. ఒక్కసారి ఏ రోజైనా మీరు ఆ 99 మంచి పనుల కోసం హైలైట్ చేశారా? 40 లక్షలు బెట్టింగ్ బాధితులకు ఇచ్చానండి. వాళ్ళు చచ్చిపోయిన శవాలను పట్టుకున్నారు. మీరు చూసారా? లేదు. ఇంకా పబ్లిక్లో ఎంతోమందికి వీడియోలకి డబ్బులు అవి ఇచ్చానండి. దగ్గర 80 లక్షల మార్కెట్లో ఇచ్చాను. ట్యాక్స్ కడుతున్నాను. 2014 నుంచి ఇప్పుడు వరకు ట్యాక్స్ కడుతున్నాను. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ మీకు మీడియా సంస్థలు కరిగిస్తారు. అన్వేష్ చేయని ఒకసారి ట్యాక్స్ పేపర్లు వేయండి. ఆడేదో కట్టాను. నేను అన్నారు ఎలా ఉంది, ఎందుకు కడుతున్నాను? దేశం బాగుండాలనే కడుతున్నాను. 99 మంచి పనులు చేశాను. ఒకసారి చూడండి. బూతులు ఆడద్దని నన్ను ఆపేశాను. ఇప్పుడు నేను దేశానికి వెన్నుముక్క యువత తప్పుదారిలో పడుతుంది. మత విద్వేషాల్లో ఊడికిపోయింది. మతం మత్తులో ఉండిపోతుంది. వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఏఐని అలవాటు చేసి ఏఐతో ముందుకు ఎలాగెళ్ళాలో నేను నేర్పిస్తున్నాను. మీరు దాన్ని అడ్డుకుంటారేంటంటే నాకు తెలియకడుగుతాను. ఇప్పుడు సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు చిటికలో వస్తాయి. ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. నాకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. నేను ఒక 15 లక్షల కమెంట్స్ ఇండియాలో ఎవరికి లేవు. ఏ క్రికెటర్ కానీ ఎవరికి లేవు. చిన్న స్కెచ్ చేసి కొట్టైనా చూపించాను. 15 లక్షల కమెంట్స్. ఐఫోన్ అనే స్కామ్ ద్వారా ఎక్స్పోజ్ చేశాను. ప్రజలు ఎలా ఉంటారో చూపించాను. ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రజల కోసం ఏదైనా చెయ్యాలండి. నాకు నేను ఇంటికాడ నుంచి బయటకు వచ్చేసి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన భిక్ష వాళ్ళ కోసం ఉన్నాను. నేను ఏం చేసినా ప్రజలని, ఈ రేపులని, ప్రజా సమస్యలని దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాను. నా దేశం కూడా అలా అవ్వాలని బాధపడే వ్యక్తిని. తర్వాత ఈ AQI
ఇక్కడ నేను ఇప్పుడున్న ప్లేస్లో 8 ఉందండి. ఇదే మన హైదరాబాద్లో 200 ఉందండి, వైజాగ్లో 200 ఉందండి, ఢిల్లీలో 400 ఉందండి. ఇలాంటి వాటి మీద మాట్లాడాలి కదా. మీరు ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా ఇది అవసరమా, ప్రజలకు అవసరమా? నా ఇన్స్టాగ్రామ్ ఏకతో పోల్చాను, కంటిలో పుసు ముక్కులో పొక్కులతో పోల్చినప్పుడు అవి ఉంటే నాకే విలువ లేనప్పుడు దాన్ని నా ఏకలను తీసుకొచ్చి మీరు చూపించాల్సిన అవసరం ఏంటి? మీరు స్టార్ట్ చేసి మొత్తం మీడియా అంతా స్టార్ట్ చేసి మొత్తం అందరూ శాటిలైట్ మీడియా అంతా కొండ ఎరుపాపలు అయ్యారు. బాధ అనిపించలే మీకు? ఎథిక్స్తో ఉన్నాను ఇప్పుడు నేను, నాది పక్కన పెట్టేయండి. నిజంగా నేను ఇదిగో తిరక్క మగోడు చెడిపోతాడు అంటారు. మరి ఇన్ని దేశాలు 130 దేశాలు తిరిగి నాకు జ్ఞానం ఎంత ఉందో అనేది మీరు ఊహించుకోండి. మీ జర్నలిజం బయటికి వెళ్ళి అవుట్డోర్కి వెళ్ళి ఒక న్యూస్ కవరేజ్ చేయడానికి ఎంత కష్టం ఉంటుంది, చెమటలు వస్తే. అలాంటిది ఎన్ని దేశాలు, ఎన్ని మాఫియా అడ్డాలు, ఎన్ని అడవులు, ఎన్ని కొండలు, కిలిమంజారో శిఖరాలు, ఉన్నత శిఖరాలు, 7 సముద్రాలు, 5 మహాసముద్రాలు, ఉత్తర ధ్రువాలు, దక్షిణ ధ్రువాలు, కొండలు, కోనలు, అగ్నిపర్వతాలు, ఒకటేంటి మీ టీవీలో నేను విన్నవన్నీ కళ్ళారా చూశానే. మీరు ఇచ్చిన జ్ఞానంతోనే కదండి ఇంత అన్నయ్యి ఇంత జ్ఞానం సంపాదించుకొని మీరు చెప్పిన ప్రతి మాట ఆ రోజుల్లో బ్రెయిన్లో ఉంది. ఒకటే టీవీ, నేను కష్టపడి పార్ట్ టైం జాబ్ చేసి ఒక టీవీ కొనుక్కున్నాను, కలర్ టీవీ కొనుక్కొని చూసే టీవీ. నేను ఆ టీవీని తప్ప నేను ఏదో వదిలేవాను కాదు. ఆ టీవీ ఈ టీవీ 2 చూసేవాడిని అంతే, 2. మిగతావన్నీ చిన్నపిల్లలు. మొదట వచ్చినోడే కింగ్ ఆల్వేస్, ఆడనే నమ్ముకోవాలి, కానీ మీరు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే మరి దారుణంగా తయారయ్యారండి. ఎథిక్స్ని మార్చుకోండి. ఎవరెక్కడ మీ యజమానికి కావాల్సినంత డబ్బు వచ్చిందా, దట్స్ ఇట్. ఇంకా ప్రజల కోసం నాకు ₹1,00,00,000 ఇస్తే ఆపేశానండి. ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ అయిందాక చాలు, ఇంకా నాకు చాలు. ₹1,00,00,000కి ₹1,00,000 వస్తుంది చాలు అని చెప్పి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాను. నాకు ప్రమోషన్ ఇంటర్నేషనల్ ఛానల్ నాది. వరల్డ్ నాకు వచ్చే ప్రమోషన్లు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. లక్షల్లో అగ్రిమెంట్లు, టైఅప్లు, బ్రాండ్ అంబాసిడర్లు, ఎఫిలియేటెడ్లు. నేనున్న రూమ్ది లింక్ ఇచ్చినా నాకు 2,000 3,000 వస్తుంది. కానీ నేను ఎప్పుడు ఏ లింక్ నాకు ఇష్టం, నాకు దేవుళ్ళతో భావిస్తాను సబ్స్క్రైబర్స్ని, వీళ్ళని. వాళ్ళు పెట్టిన భిక్షదా చచ్చిపోదాం అన్న లాంటి 6 సంవత్సరాలు ఎంత ఇచ్చారు. వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలి. మీరు మాట్లాడండి, ఎక్కడికి పోతారు చెప్పండి. కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. ఇదా విలువైన సమాచారం. చాలా టీవీ ఛానల్ అందరూ నోటికి ఏది వస్తే అది. నేను చాలామందిని చూశాను, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని పొగుడుతున్నారు, అబ్బా అంటున్నారు. ఆ ట్రావెలర్ ఒక ఆయన ఉంటాడు, దగ్గర 500 ఇంటర్వ్యూలు ఉన్నాయి తెలుగులోని. ఏం పీకేరేనండి, ఒక అమెరికాలోని పీకే మీరు తెలుగోడు మీకు ఇన్ని సాధించి ఇన్ని చూపించి పెట్టాను. అన్ని వ్యూస్ ఎప్పుడైనా చూసారా? 1 బిలియన్ వ్యూస్ ఓన్లీ ట్రావెలింగ్లోని. ఎవరికీ లేవు. ఇంకా ట్రావెలింగ్ షార్ట్స్లో చూసుకుంటే అసలు మొత్తం ఆల్మోస్ట్ అంత మార్కెట్లో ఒక 10 బిలియన్ వ్యూస్ నా మీద ఉన్నాయి. ఎంతమంది నా మీద బతుకుతున్నారు, ఎంతమంది నా పేరు చెప్పుకొని ఇల్లులు వాకిళ్ళు కొనుక్కున్నారు, ఎంతమంది నా పేరు చెప్పి ఫ్రిడ్జ్లు, టీవీలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, బైకులు కొనుక్కున్న నా వీడియోలు చేసుకొని. నన్ను తిట్టో నన్ను పొగుడో నాకు అనవసరం, డజంట్ మ్యాటర్. నేను అందరం ఒక కుటుంబంలో బతుకుతున్నాం డిజిటల్ మీడియాలోని. బతకాలి. ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి, నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని. ఏ సినిమా మీద సైన్ చేయలేదు, ఎక్కడ యాక్ట్ చేయలేదు. పెద్ద హీరోల సినిమాలు వచ్చాయి. మన ఫోటో పెడితే వర్త్ అని చెప్పి ప్రతి ఒక్కరు వాడుకుంటాడు. పొద్దున్న లేస్తే నా ఫోటో లేకుండా వీడియోయే లేదు. ఒకసారి చెక్ చేసుకోండి మీ టీవీ ఛానల్లో ఎన్ని ఉన్నాయో. మరి కొంచెమైనా ఇంత జ్ఞానం ఉండాలండి. కొంచెమైనా ఆడు చేసే మంచి పనులు ఒకటి కాకపోయినా ఒకటైనా హైలైట్ చేయండి. ఎప్పుడూ తిట్టుకుంటూనే ఉంటారు జీవితాంతం. తల్లిదండ్రులు నిజంగా మా తల్లిదండ్రులకి ఫోన్ అనేది నిషిద్ధం. పొరపాటున ఫోన్ వాడితే నేను చనిపోయినంత ఒట్టి ఎట్టుకున్నాను. వాళ్ళు వాడరు, ఇంకా చచ్చినా వాడరు. ఇంకా న్యూస్ ఛానల్ చూడరు. వాళ్ళంతా భక్తి పూజ, భక్తి. నిజంగా వాళ్ళు కనుక చూసుంటే పాటికి చచ్చిపోదురు వాళ్ళు చేసే న్యూస్ ఛానల్కి. బ్రేక్ తర్వాత చూడండి అన్వేష్ ఈడ్చుకుంటూ వెళ్తుంది. ఏంటండి అది? మలేషియాలో పోలీసులు తన్నిసారన్నారు, థాయిలాండ్లో పట్టుకున్నారు. నోటికి ఏది వస్తే అది డెఫామేషన్ కేసులు ఎవరు వేయట్లేదు కాబట్టి మీకు అలాగవుతుంది. కరెక్ట్గా వేసుకుంటూ పోతే ఇంకెవరో రాదు. నోటికి ఏది వస్తే అది వాగేస్తున్నారు, నోటికి ఏది వస్తే అది చేసేస్తున్నారు. చెక్ చేసి కరెక్ట్గా గైడ్లైన్స్ చూసి కరెక్ట్ ఫ్యాక్ట్గా చెప్పండి మీరు. ఐ హోప్ మీకు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. దయచేసి నేను అసలు ఇది అంతా చేయడానికి ఒక రీజను అవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోండి. ప్రస్తుతం సమాజంలో బెట్టింగ్ యాప్లు నిషిద్ధించు దానికి 100 రెట్లు మత విద్వేషాలు విపరీతంగా ఉన్నాయి.
వాటి మీద పోరాడండి. యువత అందులో ఊగిపోవట్లేదు. ప్రపంచ దేశాలన్నీ ముందుకెళ్తాయి, మన దేశం ఎప్పుడు వెళ్తుంది ముందుకి? చిన్న గ్యాస్ అక్కడెక్కడో యుద్ధం జరిగితే మన గ్యాస్ ఇక్కడ పోవాల్సి వచ్చింది. అక్కడెక్కడో ఆడ టారిఫ్ వేస్తే మన స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఆడెక్కడెక్కడో యాంథ్రోపిక్ అని యాప్ తయారు చేస్తే మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలని నేల నాకేసాయి. మనం ఎక్కడో ఏదో జరిగితే మన మీద అంత ఎఫెక్ట్ పడుతుంది. అంత వీక్గా ఉన్నాం. పక్కన చదివితే ఆ చైనా సిరీస్ ఎప్పుడైనా మీకు రాలేదా అండి? కొంచెమైనా మన యువతకి ఎలాగా, సమాజానికి ఎలాగైనా ఇంకిత జ్ఞానంతో ఉండాలి. చాలామంది మీ వ్యవస్థ నుంచి బయటకు వచ్చి సొంత ఛానల్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటనుకున్నారు? మీరు చేస్తున్న పనులకే. జర్నలిజం చేసేవాడికి కలంకు ఉన్న పవర్ ఎలాంటిదో తెలుసా? ఒక అక్షరం రాస్తే కొన్ని లక్షల మంది జీవితం మారిపోతుంది. అది ఎన్నో దేశాల్లో జరిగింది. ఒక అక్షరం కలంకు ఉన్న పవర్ అలాంటిది. కలం నిజమైన కలం, అక్షర జ్ఞానం ఉన్న కలం, జర్నలిజం చేసిన కలం. ఆ కలం రాస్తే ఆ కలం న్యూస్ పేపర్లతో ప్రభుత్వాలు మారిపోయిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి గొప్ప వృత్తిలో ఉండి వృత్తి ధర్మానికి కట్టుబడకుండా ప్రొఫెషనల్ ఎథిక్స్ని పక్కన పెట్టి ఆడ అకౌంట్ పోయింది, ఈడ అకౌంట్ పోయింది, వాడి పిల్లం లేచిపోయింది, వీడి పిల్లం లేచిపోయింది, వీడి బాత్రూంలో నుంచి బాత్రూమ్ రాలేదు, వీడికి బాత్రూమ్ వచ్చింది, అదా న్యూసెన్స్ కాదు. ఏదో 24 గంటలు వార్తా ప్రసారం అన్నారని చెప్పి 24 గంటలు తెల్లార్లు వేసుకుంటూ పోతారా? విలువైనవి, అంకిత జ్ఞానం ఉన్నవి, యాంథ్రోపిక్వి ఎంతో స్టఫ్ ఉంది. మీరు అగ్రస్థానంలో ఉండేటప్పుడు అగ్రస్థానంలో ఉండాలి, కానీ కుక్కలతో సమానంగా కుక్క బిస్కెట్లు తినడానికి వస్తారా మీరు? కొంచెమైనా మారండి దయచేసి. తప్పులుంటే నన్ను క్షమించండి. నన్ను చిన్నపిల్లల నేను మీ అభిమానిగా నేను మళ్ళీ చెప్తున్నాను, మారండి. మీరు మారితే అన్నీ మారుతారు. మీకెందుకు చెప్తున్నానంటే మీ మీద మీరు పుట్టాకే కదా ఈ పిల్ల ఛానళ్ళు అన్నీ పుట్టాయి. పిల్ల ఛానళ్ళు, ఇన్ని పిల్ల ఛానళ్ళు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను.